పొందితిన్నీలోనే యేసు నా రక్షణ పొందితిన్నీలోనే యేసు నా స్వస్థత పొందితిన్నీలోనే యేసు నా రక్షణ పొందితిన్నీలోనే యేసు నా స్వస్థత పొందితిన్నీలోనే యేసు నా రక్షణ పొందితిన్నీలోనే కృపయే కృపయే నా యేసు నీ కృపయే 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 నా యేసు నీ కృపయే కేవలం నీ కృపయే కేవలం నీ దయయే కేవలం నీ ప్రేమయే నా యేసు ఓ కేవలం నీ కృపయే కేవలం నీ దయయే కేవలం నీ ప్రేమయే నా యేసు ఓ కేవలం నీ కృపయే కేవలం నీ దయయే కేవలం నీ ప్రేమయే నా యేసు ఓ కేవలం నీ కృపయే కేవలం నీ దయయే కేవలం నీ ప్రేమయే నా యేసు ఓ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఈ కారణంగా మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం నుంచి 31-32 వచనాలు మనం చూసుకున్నాం. ఇదే కారణంగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ దినములకే వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడే నన్ను గైడ్ చేశాడు. అయితే ఇది ఎందుకని గైడ్ చేశాడు, లేకపోతే ఇక్కడ అంశం ఏంటని ఒకసారి మనం చూసినట్లయితే 28వ వచనంలో పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అన్నది. హల్లెలూయా. ఇక్కడ మొదటిగా గమనించినట్లయితే పేతురు ఒక్కొక్కసారి మనము అలాంటి అద్భుతము అలాంటి ఆశ్చర్యకరం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక రైట్ కాన్షియస్ అంటే మనము అద్భుతాలు చూసి మనము ఇక ఏమి అంటే మన మైండ్ ఒకసారి అలాగా ఆగిపోయి ఉంటుంది, స్తంభించిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ పేతురు వెంటనే తన ఆలోచించాడంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా వాళ్ళతోనే తిరిగాడు కాబట్టి అక్కడ అన్నాడు, మరి నువ్వు నడిస్తే నేను కదా నడవగలను కదా అని. ఎంత స్పిరిట్ అంటే పేతురు చాలా ఏమని చెప్పచ్చు అంటే ఎక్సైటింగ్ స్పిరిట్ పేతురు. ఇలాంటి సమయాల్లో ఈ అంశాన్ని నేను చూసినప్పుడు నాకు నేను ఎలాగా చూశానంటే దీన్ని మనల్ని దేవుడు చీకటి నుండి వెలుగులోకి పిలిచాడు.
సో పిలిచిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు. ఇప్పుడు పేతుర్ని రమ్మని చెప్పినప్పుడు నడుస్తున్నాడు. సో మన విశ్వాస జీవితంలో కూడా మనం కూడా నడుస్తున్నాం విశ్వాస జీవితంలో. అయితే ఇక్కడ చూడండి, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాడు. సో ఇదే కాలంలో మనం కూడా విశ్వాసంలో నడుస్తూ ఉంటాం, అడుగులు వేస్తూ ఉంటాం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగే. హల్లెలూయా. సో ఈ గాలి ఏదైనా కావచ్చు మన జీవితంలో. ఒక్కొక్కసారి గాలి లాంటి పరిస్థితులు, అంటే స్టేబుల్ గా లేని పరిస్థితులు మనం ఎదుర్కొనవచ్చు. అలాంటి సమయాల్లో మన ఫోకస్ ఎక్కడ ఉండాలి? మన ఫోకస్ గాలి వైపు ఫోకస్ ఉండాల్సింది, జీసస్ వైపు ఫోకస్. ఇదే కాలంలో పరిశుద్ధాత్మ మనందరికీ ఈ వాక్యం ద్వారా మనకి ఏం ప్రత్యక్షత ఇస్తున్నాడు అంటే, మనం చూడాల్సింది మన సిచ్యువేషన్స్ మీద కాదు, మనం చూడాల్సింది మనల్ని పిలిచిన యేసుక్రీస్తు వైపు. హల్లెలూయా. ఎప్పుడైతే పేతురు గాలిని చూశాడో, మునిగిపోసాగాడు, అప్పుడు వెంటనే అక్కడగా నిజంగా వెంటనే పేతురు వెంటనే ఏం ప్రార్థన చేశాడు? ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. హల్లెలూయా. ఈ ఉదయ కాలంలో చిన్న ప్రార్థన, ఒకవేళ అలాంటి సిచ్యువేషన్స్ లో, అంటే ఈ గాలి ఎప్పుడైతే వచ్చిందో ఆ గాలి వైపు ఫోకస్ చేసినప్పుడు మునిగిపోసాగాడు. అలాగా నువ్వు విశ్వాసంలో అడుగు వేస్తుంటే నీకు అనేకమైన అపవాది నేను విశ్వాసంలో నిలబెట్టకుండా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, అనేక శోధన తీసుకొస్తాడు, అనేక టెంప్టేషన్స్ తీసుకొస్తాడు. లేదా పరిస్థితులన్నీ కూడా ఎలా అంటే నీ విశ్వాసం నుంచి తొలగించడానికి అన్ని పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ నువ్వు ఎప్పుడైతే నువ్వు విశ్వాసములకు కర్త, దాన్ని కొనసాగించాలని యేసు వైపు చూస్తావో, అప్పుడు ఖచ్చితంగా నువ్వు పేతురు ఎలాగ నీట మీద నడిచాడో నీ విశ్వాస జీవితంలో నువ్వు అద్భుతంగా అడుగు వేస్తూ ఉంటావు. హల్లెలూయా. ఇప్పుడు అద్భుతమా కాదు, ఆ నీటి మీద నడవడం అంటే అద్భుతం. అందుకే అంటాడు కదా, శిష్యులతో అంటాడు ఆయన యోహాను సువార్తలో, ఆయన అంటాడు నేను నాకంటే గొప్ప వాటిని చేస్తానంటాడు. మనం గొప్ప వాటిని చేయడానికి యేసుక్రీస్తు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఈ ఉదయకాలంలో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మనల్ని పిలిచిన దేవుడు మనల్ని మధ్యలో విడిచిపెట్టాడు. పేతురుని రమ్మని చెప్పి అక్కడ నేను విడిచిపెట్టేలా, వదిలిపెట్టేలా. పేతురు వెంటనే అడిగాడు, రక్షించు ప్రభు అంటే రక్షించాడు. ఈ ఉదయ కాలంలో నిన్ను పిలిచిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు మనల్ని మధ్యలో విడిచిపెట్టాడు. ఇంతకాలం మనల్ని విడిచిపెట్టకుండా కాపాడిన దేవుడు ఆయన, రక్షించిన దేవుడు, పోషించిన దేవుడు, ఆయన కనుపాపలో మనల్ని కాస్తున్న దేవుడు, ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకున్న దేవుడు, మన కొరకు రక్తం కార్చిన దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టాడు. అందుకంటాడు కదా హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా, ఆయన నిన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. హల్లెలూయా. నువ్వు ఆ పరిస్థితులు ఉంటే దేవుడికి ఇష్టం కాదు. కానీ నువ్వు ఆ మునిగిపోతున్న పరిస్థితి, అది ఏదైనా కావచ్చు, ఫైనాన్సెస్ లో నువ్వు ఆర్థికంగా మునిగిపోయి ఉంటే ఈరోజు దేవుడు నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోని అగ్నిగుండం నుండి రక్షించాడు, దానియేలు సింహం బోను నుంచి రక్షించిన దేవుడు, పేతురు గారు చెరసాల నుంచి విడిపించిన దేవుడు. ఈ ఉదయ కాలంలో ఏ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఈ వాక్యం ద్వారా మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. ఏంటంటే నిన్ను నేను విడువను, నిన్ను మధ్యలో విడిచిపెట్టను, కానీ నువ్వు ఉన్న పరిస్థితి నుంచి నేను లేవనెత్తుతాను అని దేవుడు తన మాట ద్వారా, తన వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తాడు. ఇదే కాలంలో చిన్న ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాత్మ కూడా మీ వాక్యాన్ని నా నోటి ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారని, మునిగిపోయే పరిస్థితులు ఉంటే వారు లేవనెత్తబడుగా, యేసుక్రీస్తు నామమున లేవనెత్తబడుగా. అవును, పేతురు చిన్న ప్రార్థన చేశాడు, నన్ను రక్షించు ప్రభువా. ఎంతమంది అయితే ఉదయకాలంలో నాతో ఏకీవించి యేసయ్యా నన్ను రక్షించు, నేనున్న పరిస్థితి నుంచి విడిపించు అని ప్రభా ఎంతమంది అయితే నైనా ప్రభా వారున్న పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నారు. అవును తండ్రి, నైనా ప్రభా మా ప్రార్థనలు ఆలకించువాడు, మా ప్రార్థనకు జవాబిచ్చు దేవుడు తండ్రి.
ఈ రోజు నైనా ప్రభు నాతో ఏకీవించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నైనా గొప్ప విడుదల, గొప్ప అద్భుతాలు, పేతురు ఎలా అయితే నీటి మీద నడిచాడో అటువంటి అద్భుతాలు వారి జీవితంలో కూడా జరుగును గాక, వారి కుటుంబాలు జరుగును గాక, వారి బిడ్డల జీవితంలో జరుగును గాక. యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.